ఏడుకొండలు చనిపోవటం మాకెవరికి ఇష్టం లేదు. కానీ పోలీసుల వల్ల చనిపోలేదు. పోలీసులు కొట్టి లాకప్ డెత్ కాదు, బయటకు వదిలేసేసినారు. 3 ముద్దాయిలను వదిలేసేసినారు. మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడతాడు కాకాని గోవర్ధన్ రెడ్డి? ఆ పోలీసులు ఒత్తిడి వల్ల చనిపోయినాడు అంటాడు. ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావటంలా. ఇప్పుడు ఇక్కడ ఈ దొంగతనాలన్నీ తీస్తే ఆ రైతులు పడే బాధలు తెలుసా మీకు అని అడుగుతుండా. కానీ మనిషి చనిపోవాలని ఎవరూ కోరుకోము. పోలీసులు కొట్టి చంపితే పోలీసులదే తప్పు. నిన్న బుచ్చిరెడ్డిపాళెంలో సరైన విచారణ జరపకుండా ఎవరు హంతకుడు? ఆర్వి కండ్రిగా. అతనేమి వైసీపీ కాదు, అయినా తప్పు చేశాడు. మేనమావని మొత్తం ఇంజక్షన్ ఇచ్చి చంపేసేసాడు. అది సిఐలు ఎస్ఐలు ఆ బాడీని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కొలీగ్స్ వచ్చి మాకు అనుమానాలు ఉన్నాయన్నా కూడా పోస్ట్మార్టం చేయకుండా వదిలేసి మీరేమన్నా కంప్లైంట్ ఇస్తారా అంటే వాడు సైలెంట్గా ఉంటే వదిలేసిపోయినారు. అది విచారించి ఈరోజు ఎస్పీ గారు ఐజీ గారు సీరియస్ తీసుకొని సస్పెండ్ చేశారు. సిఐని ఎస్ఐని సస్పెండ్ చేసి 20 చిల్లర మంది కానిస్టేబుల్స్ని ట్రాన్స్ఫర్ చేశారు. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం కావటం లేదు. నేను ఒక్కటి అడుగుతున్నా కాకాని గోవర్ధన్ రెడ్డిని, అంటే నువ్వు చెప్పేది దొంగతనాలు, మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు, కాపర్ వైర్లు, బంగారు గొలుసులు పోయినా పర్వాలేదని చెప్పేసి నువ్వు చెప్తుండవా అని అడుగుతుండా. ఆర్వి కండ్రిగా బుచ్చిరెడ్డిపాళెంలో వాడు మేనమామని చంపేశాడు, భార్య బిడ్డను చంపేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవన్నీ చూస్తుంటే హృదయ విదారకం, గుండెలు తరుక్కుపోతాయి. ఎవరికైనా సరే మనుషులు అనే వాళ్ళకి బాధ వేస్తుంది. నువ్వేం చేస్తున్నావు? ఆ రోజు ఉదయగిరి నారాయణ తీసుకొచ్చి 3 రోజులు కొట్టి వాళ్ళ భార్య ఓపెన్గా మీడియా ముందు చెప్పింది. 2వ రోజు పోయి మేము తీసుకొచ్చామయ్యా, 3వ రోజు కనపడలేదయ్యా, వేకోన చెట్టుకి ఎలాడుతున్నాడయ్యా. అరే హైదరాబాద్ నుంచి నేను వచ్చి స్టేషన్లో కూర్చున్నా, పోస్ట్మార్టం చేశారు, డాక్టర్లు వచ్చారు, అయ్యా టెస్టికల్స్ చెస్ట్ కొట్టిన దెబ్బలు చచ్చిపోయినాడని చెప్పేసి చచ్చిపోయినారు. ఏమైంది? కుటుంబం మాదిగా 70 మంది పోలీసులను పంపించావు, తగలబెట్టించావు, అందరినీ తరిమేశావు, కాలనీలో తగలబెట్టించావు, పోస్ట్మార్టం మార్పించావు. అటువంటి దుర్మార్గాలు కూటమి ప్రభుత్వంలో జరుగుతాయా? చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా? ఈ గవర్నమెంట్లో ఇస్ ఇట్ పాసిబుల్? అదే సబ్ ఇన్స్పెక్టర్ వల్ల నీకు కనుపూర్లో ఒక ముస్లిం కుర్రోడు 34 ఏళ్ళు కరోనా టైంలో కొడితే గెనం పక్కన చచ్చిపోయి డెడ్ బాడీ అయినాడు. ఇంకో పిల్లోడు వాడు 20 ఏళ్ళోడు, పెళ్లి కాలే, వెంకటాచలం పిల్లోడు, కరోనా టైంలో ఏదో చెట్టు కింద ఫ్రెండ్స్తో కూడా బీర్ తాగుతుంటే నువ్వు తరిం కొడితే రాత్రి పోయి వాళ్ళ అమ్మ చెప్పింది, కాపటం పెట్టానయ్యా, ఒళ్ళు నొప్పులు, కరీముల్లా సాహెబ్ కొట్టాడు, కరీముల్లా సార్ కొట్టాడు అని చెప్పాడయ్యా, ఉదయానికి డెడ్ బాడీ అయ్యా. ఇటువంటి పాపాలు ఎవరు చేశారు? కర్మ. ఈరోజు నువ్వు ఇది ఒక దొంగతనాలు జరగటం కరెక్ట్ కాదు, దొంగల్ని ప్రోత్సహించడం నువ్వు వెనకేసుకొని రావటం కరెక్ట్ కాదు, అబ్బాయి ఆత్మహత్య చేసుకోవడం ఎవరికి తృప్తి లేదు. ఇటువంటి పనులు నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నెల్లూరు జిల్లాకి చెడ్డ పేరు తెచ్చిన రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే నువ్వు ఉండవు. నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన దుర్మార్గాలు, నువ్వు చేసిన భూముల కుంభకోణాలు ఇంకెవరు చేయలే. ఇంత బరి తెగించి ఎవరు చేయలే. మీరు కావాలనుకుంటే నేను ఒకటి చెప్తుండా, మళ్ళీ ఆ సీసీ కెమెరాలు చూసుకోండి, పోయి పోస్ట్మార్టం రిపోర్ట్ చూసుకోండి, ఆ బాడీ తగలబెట్టుకుని ఉంటే మళ్ళీ కావాలంటే నీ పోస్ట్మార్టం చేయించుకోండి. పోలీసులు కొట్టి చనిపోయినారని తెలిస్తే ఇమ్మీడియట్గా అందరినీ సస్పెండ్ చేయమని చెప్పేసి నేనే హోమ్ మినిస్టర్తో మాట్లాడతా, డీజీపీతో మాట్లాడతా. మేము స్పేర్ చేయము. కానీ నువ్వు ఏం మాట్లాడుతుండవు అని అంటున్నా. నేను మోటార్లు దొంగతనం చేయమని చెప్తుండవా అని అడుగుతున్నాను. కానీ నీకు ఒకటి గుర్తుపెట్టుకో, ఒకసారి పోయినావు జైలుకి, మళ్ళీ నువ్వు చంద్రబాబు నాయుడు గారిని గురించి మాట్లాడిన భాషకి అక్కడ అంబటిని జైల్లోకి పంపించినట్టు నిన్ను పంపించి ఉండాలా. నువ్వు అంతకంటే ఎక్కువగా మాట్లాడావు. నేను చెప్పేది 4 months 5 months బ్యాక్ నిన్ను పంపిలే. ఎందుకంటే నువ్వు లోపలున్నా బయటన్నా ఒకటే, నీలేం మార్పు రాదు, అదే బతుకు నీది అని చెప్పేసి పోలీసుల నైతిక స్థైర్యాన్ని తగ్గించే విధంగా నువ్వు ప్రవర్తిస్తే మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి నేను మనవి చేస్తుండా. నేను ఇంకో మాట కూడా చెప్తుండా, కాకాని చేసిన పాపాలు పండే రోజు వచ్చేసింది. ఇది ఫైనల్గా ఆయన ఆ మిగతా ఇద్దరిని పక్కన పెట్టుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన వాళ్ళకి మంచి పదవులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చేయి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకు పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది.
అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.